ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. ఎవరిదాకా ఎవరిది ఫోన్ చేస్తే బిజీ వచ్చింది నీది? ఆఫీస్ కాల్ వచ్చింది. ఈ దయ్యాలు కూడా రాత్రి నీకే వస్తాయి ఇక ఆఫీస్ కాళ్ళు. ఎవరైనా ఎత్తారా చేస్తలేరా? ఇక నువ్వు ఒక్కనే ఉన్నావు, మవ్వని జాబ్ చేసినవి, ఇంకెవడన్నా ఎత్తలేడు ఇక. అంటే అదే ముచ్చటనే కరవలనా? చెప్పు ఎవరిది? నువ్వు గీ ఉబ్బాగనోడు బుడ్డ చోకున్నాడు ఏకో ఈ పంత వలుగుతా చెప్తున్నా. నీ బాడుగుల మాటలు దెంగితే మళ్ళా అంటే ఎవరితో ఉంచుకున్నావు కదా, ఉంచుకున్నది బెల్లం అయింది, పెన్లో అల్లం అయింది. ఉంచుకుడేంది డిమ్మకం దానా ఉబ్బుగా వీళ్ళ మాటలు దెంగితే ఈ మొత్తం వలుగుతా చెప్తా. దెంగే రాత్రి లోలి పెడతావు మళ్ళా. నాకు తెలుసు నువ్వు అవుతున్నా ఉంచుకున్నావు. ఆఫీస్ కాల్ అంటావు, బండి పంచర్ అంటావు, దయ్యాలు నువ్వులాడే రాత్రి ఫోన్ అంటావు. నీ కథలన్నీ నాకు తెలుసుతాయి. ఒకని సొమ్మిదిని మిండని పాట వాడినట్టు ఏదే నువ్వు మాట్లాడేది? ఆఫీస్ ఫోనే కరమల సైడ్కి వెళ్ళి మాట్లాడతానా? నేను ఫోన్ మాట్లాడాను కుక్క మూలినట్టు ఇది అది 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 అని వరుతానే వరుతావు. అంటే ఇప్పుడు నేను నీకు కుక్కనైనా కదా, కుక్కినట్టు మురుగుతాను అంతే కదా. ఇక టైం ఎంత అవుతుంది, ఏం వరుతున్నావు? పక్కింటి పంకజం ఉత్సవం ఇట్లా దొక్కినావానే? పంకజాన్ని ఉంచుకున్నావు. నాకు తెలుసు అది తాగం చేయంగా కుక్క కుక్క కోసం చూసినట్టు ఆ గోడ సర్కర్ గుండి చూస్తాను నువ్వు. ఈ రెండ కథలు దెంగకు నాకు పిచ్చి లేపకు, నాకు కిరుము దెంగిందంటే ఉత్తరోజు కాల దెంగితే చెప్తున్నా. నీ అవని రోడ్డు పైన ముండవయా మంచిగా ఉందామంటే ఎప్పుడు ఒకటి గుద్దల పుల్లలు పెడతావు. మనుషులు కాదా నేను? ఒకసారి ఆఫీస్ కాల్ వచ్చిందని చెప్తున్నా. నేను అప్పటి నుండి ఆఫీస్ లో ఆడపానని దెంగుతాడు, ఇంటికాడ నువ్వు. నేను మా ఇంటికి పోతే చెప్తున్నా, అప్పుడు నువ్వు యువతి నాకుతో నేను కూడా ఏదెంగే ఒర్రి ఎక్కువ. నువ్వు అట్లనే అంటావురా, నీ నోట్ల సాడు. నేను పోతే నీకు సంబరమేనే. పక్కింటి పంకజంతో ఉంటావు ఇక. సరే కానీ దాదా నేను ఇడవరా దాన్ని, నన్ను మొగోని కాదన్నది అదే, నేను ఇడవరా దాన్ని. కాదాగరా ముందు మా పానం తెంకకు కొద్దిగా లొల్లులు కావాలి. ఇక పెళ్లి అయితే నుండి తోక కోసిన మేకలు ఎక్కుతాను. అది కదరా పంది వన్నట్టు వంటది ఇంట్లో ఏం లేదు. మంచి అట్లా పెట్టుకుంటా ముచ్చట అంటే మూతులు చాపుతుంది. మరి మొగడు తిన్నడా ఉన్నాడా పన్నడా అని ఏం అద్దారా? అవన్నీ ఎట్లా మాట్లాడదురా, ఇంట్రా కొద్దిగా తమ్ముడు. అరే చెప్పేది ఇంట్రా. దాని అవ్వగారింటికి పోతా అన్నది. అది దాని అవ్వగారింటి కాడ ఏం దాచి పెట్టిందని పోతా అన్నదిరా. దాని అవ్వగారింటికి ఫోన్ వచ్చిందంటే వాళ్ళ కథ ఇక నా కొంప కొలేరు అయినట్టే. ముళ్ళ మూట జారుతుంది. గుడ్డు గుద్దలకాయ నా కోడి గుడి కోసం తిరిగినట్టు అవ్వగారిలు అంటేనే కాళ్ళ పిల్లి తిరిగి అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటది. ఏం దాచ పెట్టిందో దాని అవ్వగారింటి కాడ. ఇట్లా కాదురా, దీన్ని కాదురా, దాని అవ్వనరా నీళ్లు లేని బయలు ఉత్సవం వారాయరా ఎచ్చి ఏం రంకు ముండలు మోపాయరా ఇద్దరు నాగండానా. పెళ్ళైనప్పటి నుంచి రపారపనేరా. కాకురా తలకాయ ఖరాబ్ చేసుకోకు, నీకేం తక్కువరా. అది కాకపోతే ఇంకో నేను గుద్ద మీద గాడిద గుద్దలని చూడక నీకు పిచ్చలు తెలుసా? అది కాకపోతే ఇంకొకటి, అది పిల్లనిచ్చుడు ఎక్కువరా అంటే ఏ అరే ఈయనకేం తక్కువరా. పులి బిడ్డరా ఈడు. నిన్న పూకు చింతపండు ఇది పులిది. ఇయ్యాల మాత్రం పంచాయతీ కావాలా, ఏదో ఒకటి కావాలి. పెద్ద మనుషులకు పిలుచుడే ఇక దాన్ని ఈ పంత వాళ్ళని కోరేరా. పెద్ద మనుషులు కడుపు నిండా తిననీకి తాగనీకి తప్ప న్యాయం చెప్ప నీకు ఉంటారా? అని చెప్పు నాగేసి అంటే నాగే 4 పెళ్ళాలి అన్నాడట. అట్లా చేస్తారా పెద్ద మనుషులు. చెప్పేది నువ్వు కూర్చొని మాట్లాడు. విన్నారా? నా అవ్వ కట్టమే, నా అయ్య కట్టమే. దాని అవ్వ మాత్రం మంచిగా ఉండాలట, మంచిగా ఉండాలి. నువ్వు ఏమన్నా చేయి కానీ పెద్ద మనుషుల దగ్గరికి అయితే పోకురా. పచ్చని కాపురావులు ఉచ్చబోతారు అందరు కలిసి. వాళ్ళు పంచాంగం చెప్పమంటే పార్టీలు చచ్చిపోతాం అన్నట్టు చేస్తారు. ఇక వాళ్ళందరూ కలిసి నీ ఇజ్జత్ మానం దెంగుతారు. అందులో పూగోళ తాగుతారు, చేతులు ఉత్సవం వచ్చిపోతారు. ఏదెంగే సర్పంచ్ దగ్గరకు పోతా అయితే నేను. సావు మంకురో ప్లాన్ చూడక. నువ్వు వినవురా గొర్రె మంకురా నీది. A few moments later. ఏమైందిరా దినేష్? ఏం లొల్లురా మీది? దునియాలో కూడా చేసుకున్నారా పెళ్లి? మీరే చేసుకున్నారు ఇక. ఎప్పుడు లొల్లులే రారా మీకు? ఆ కర్రదాన్ని చెప్పమని ముందు. కర్ర గిర్రది అన్నావు అంటే నోట్లు ఉచ్చబోతా విన్నావా? ఓ పోరి ఒర్రగా నాకు ఏమైందో చెప్తావు. సండే వచ్చిందంటే చాలు మంచానికి ఇంత ఎత్తు అంటాడు. ఫోన్ వస్తే బయటకు పోయి మాట్లాడతాడు. ఈయన ముఖం చూస్తే నాకే మూడు రాదు. ఎవరి దగ్గర నాకు తండ్రి
ఆఫీస్ అని పోతాడు దయ్యాలు నువ్వు కూడా రాత్రి అత్తలు వచ్చింది కాకుండా వచ్చి ఫోన్ మాట్లాడతాడు మళ్ళా ఈ నోట్లు వచ్చాయి ఈ నోట్లు సాడి నా బిడ్డ వేసి ఎత్తలేడు ఈడంతా ఈ బతుకెంత నా రాలిపోయిన ఇంటికి ఇలువ కాదు చూడగా అల్లుందనే మాటలేను ఆయన సర్పంచ్ ఇవి నేను ఇల్లుగాల ఏం ఊరురా ఇది నీ ఏడదాలుగా పెట్టిర్రా నీకు ఇది బాబా ఏంటిది నేను మనిషిని ఉన్నాను కనబడతలేదు ఏంటి నీ ముందట అని కడిగిపోయేవాడికి చెప్పండి నాదా న్యాయం ఏ సర్పంచ్ చెప్పాలి సర్పంచ్ న్యాయం చెప్పాలి ఇప్పుడు వాడేం చెప్తాడు వాడు నోట్లు వచ్చా వాడిని గుద్దపట్టడమే తెలియదు ఇంకా మందికి న్యాయం చెప్తాడా బాబా ఏం మాట్లాడుతున్నావా ఇదేనా పిన్నమ్మ కూడా కొట్టుకొని అత్త మీద పడ్డట్టు ఏంటి ఇది మీరు కొట్టుకొని సాగు ఒక సర్పంచ్ అని అంటారు మరి ఓ స్టేషన్ అందరికి ఎక్కుతాడు అట్లా నాకు మెంటల్ తెంగని ఒక నిలుచున్న కానీ నాకు ఇంకో పెళ్లి చేస్తావు ఏమరా చేసుకుంటావు చేసుకో ఇంకో పెళ్లి చేసుకుంటా సర్పంచ్ సాబ్ చూసినా చేసుకుంటాడా ఈ ముఖంలో ఈ ముఖం చూడ ముఖం ఎట్లుందో ఈ ముఖం చూస్తే నాకే మూడు రాదు ఓ ఈ మొల్లారం నేను ఈయనకి బిడ్డనిచ్చుడు ఎక్కువ ఈయన ఇంకా పెళ్లి చేసుకుంటాడట గిందిగా అన్న దాన్ని అవ్వగారింటికి పంపంది ఎప్పుడు చూడు ఐస్ క్రీమ్ లో పుల్లలు పెట్టినట్టు ఎప్పుడు అవ్వగారింటికి వచ్చిందా నా గుద్దల పుల్లలు పెడతానే ఉంటది ఆ గుద్దలు ఏది పెట్టిందంటే నేను పుట్టు పూర్వతలు అన్ని దిగుతా చెప్తున్నా నేను నువ్వు అట్లా మూడు పెట్టినా అంటే నీ నోట్లో కాగబెట్టి ఉచ్చరే పోతా చెప్తున్నా ఏడు దొరకబట్టిరా నీకు ఇల్లు రంగు ముండలు తలగబెట్టిరు నీకు సర్పంచ్ గారు రాత్రి అయితే మన ఊర్లో లైట్లు బంద్ అవుతున్నాయి కరెక్ట్ గా 11 గంటలకే మీదేమన్నా అస్తం ఉందా మరి అన్ని నా తల్లుతో దగ్గర ఏం జరుగుతాను నువ్వే మాట్లాడుతున్నారో ఉడత పెక్కల బాల్కవు నోరు మీరు అదిగా సర్పంచ్ గారు నీకు ఆ సిద్ధ చెట్టు కింద సింతామానికి డుమ్ టాడా నీ తహసీల్దార్ కాల మా తాత సులి సింతామని ఏడమో పోయిందిరా లేక గుద్ద బాడకవు సర్పంచ్ సాబ్ ఏదో ఉందటగా అబ్బం అన్నారట లైట్లు అందుకే రాత్రి మిలుకు అంటానయట నేను గుద్ద మీరు పీటర్ బండి ఎత్తేసినట్టు మాట్లాడుతావు ఏం మాట్లాడరా ఇవి అందరమానందంతో సర్పంచ్ అనుకుంటా సర్పంచ్ గుద్దకి నీళ్ళు ఎత్తారు అందరు కలిసి ఇవే ఇక మీ బ్రీడ్ బిచ్చం కాళ్ళు ఉద్దరం మాటలు ఇవాళ ఓడేడితే కొల్లి కుర్రా అంటే దాన్ని ఓడేసిందట నా పెన్నల్లోళ్ళిరా అంటే మళ్ళీ సింత చెట్టు కింద సింతామని అంటారు అందరు కలిసి అంగట్లు అన్ని ఉన్న అల్లు నోట్లు శని ఉన్నట్టు జాబు పెన్లం అన్ని ఉన్నా ఏందిరా ఇది నీకు ఇంకా నాకైతే ఏదో ఒకటి ఏరు సర్పంచ్ సాబ్ దాని కడుపులో నా బిడ్డ పెరుగుతుంది నువ్వేం ఫీల్ కాకు నీకైంది కాదులే అది నాకైంది కాదా అంటే ఇన్ని రోజులు నేను అన్నది చేసింది అంతా ఉసుకలు ఉచ్చవచ్చినట్టు అయిందా అంటే అదే ముచ్చట్నే కరవలదానా ఇక మీరు స్టేషన్ పోయి చావురిపోరు ఇక ఈ లోలి మీద దిగేటట్టు లేదు మీ లోలి గంగల ఓ ఏం లోలి రా ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై గాయ్స్ సీ యూ సూన్